వెల్కమ్ టు 9 వైబ్స్. గులాబీ దండుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల చిట్టా ఇప్పుడు విప్పుతున్నారు. ఎవరిని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. కొన్ని వర్గాల్లో వస్తున్న ఫిర్యాదులను కూడా సీరియస్ గానే తీసుకుంటుంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గులాబీ పార్టీ నేతలు చాలా మంది భూ కబ్జాలు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు చెరువులు, కుంటలను కూడా వదిలిపెట్టలేదు. ఏదో రూపంలో అధికారులను మేనేజ్ చేసుకుని బినామీల పేర్లతో రాయించుకున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు స్వయంగా ఫిర్యాదు చేయటం అప్పట్లో సంచలనమైంది. తన తండ్రి ఒక చెరువును చెరపట్టి సొంతం చేసుకున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. అప్పట్లో అదో సంచలనమైంది. దానికి సంబంధించిన విచారణ ఇప్పుడు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు భూములను కబ్జాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇంకా చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ళపై ఇప్పుడు పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. మాజీ మంత్రులను కూడా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి పైన షామీర్పేట పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేశారు. షామీర్పేటలో మల్లారెడ్డి ఏకంగా 40 ఎకరాలను కబ్జా చేసి సొంతం చేసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భూ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో 2185 చదరపు మీటర్ల స్థలాన్ని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కబ్జా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కబ్జా చేసిన స్థలం ప్రభుత్వానిదేనంట. షేక్పేట్ ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఉపేందర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కూడా ఫిర్యాదులు అందాయి. నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీవాసులు ఆరోపించారు. దీనిపై మంగళవారం ప్రజావాణిలో మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రకాష్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ భూమిని తాము కష్టపడి కొనుక్కున్నామని, ఇప్పుడు ఆ భూమి నుంచి తమను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటి పర్వతమయ్యారు. దీనిపై ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములతో పాటు ప్రైవేట్ వ్యక్తులతో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి బినామీ లావాదేవీలను సైతం నిర్వహించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయిన బాధితులు ఇప్పుడు వాటన్నిటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎంత త్వరగా విచారణ జరుపుతారో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.